ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగాను నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు, దేవుని భక్తులకు తప్పనిసరిగా శ్రమలను, శోధనలను ఎదుర్కొంటారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఎన్నడూ పరీక్షకు గురి కాని విశ్వాసం అసలు విశ్వాసమే అనిపించుకోదు. అయితే భక్తులు శోధనల నుండి తప్పించబడుతుంటారు. అలా తప్పించుట అనేది ఏదో అదృష్టవశాత్తు కాదు, కానీ ఎవరో మనుషులు సహాయం ద్వారా కానీ జరగదు. ప్రభువే స్వయంగా వారిని తప్పిస్తుంటారు. తనను ఆశ్రయించిన వారికి విడుదల కలగజేసే కార్యాన్ని వ్యక్తిగతంగా ఆయన చూసుకుంటారు. తన యందు భయభక్తులు కలవారిని ఆయన ప్రేమిస్తున్నాడు. వీరు ఎక్కడున్నా, వీళ్ళు ఏం చేస్తున్నా మొదలైన విషయాలన్నీ గమనిస్తుంటాడు. అందుకు లేఖనములో ఇలా అనడం మనం చూస్తాం కదా, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు నడుచుట, నీవు కూర్చుండుటయు, నీ పడక, నీ చర్యలన్నిటినీ పరిశీలించి తెలుసుకొనుచున్నాను అనడం మనం చూస్తాం. కొన్నిసార్లు మన మార్గం గజిబిజిగా ఉండొచ్చు. అలాంటి సమయంలో తమకు భయం పుట్టిస్తున్న ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలో మనకు తెలియదు. అయితే గుర్తుపెట్టుకుందాం, మనకు తెలియని విషయాలు ప్రభువుకు తెలుసు. ఎలా తప్పించాలో, ఎప్పుడు తప్పించాలో, ఎలా తప్పించాలో, ఎవరిని తప్పించాలో ఆయనకి బాగా తెలుసు. తన భక్తులకు బాగా ప్రయోజనం కలిగించే విధంగా శోధకుడైన సాతానుకు చావు దెబ్బ తగిలే విధంగా, తనకు మహిమ తెచ్చుకునే విధంగా ఆయన విడుదల ప్రకటిస్తుంటాడు. ఎలా విడిపిస్తాడు అన్న ప్రశ్న మనకు అనవసరం. ఆ సంగతి ప్రభువుకే విడిచిపెడదాం. ఆయన తన స్వంత మార్గములో మనలను సమస్తమైన అపాయము నుండి, శ్రమల నుండి, శోధన నుండి విడిపించి తీరుతాడు. దీనిని బట్టి ఖచ్చితంగా సంతోషిద్దాం. ఆయన ఈ విడుదల కార్యాన్ని ఆయనకు మహిమ తెస్తుంది. అందుకని మనము ఆయన విడుదలిచ్చే వరకు కనిపెట్టడం, ఓపికతో కనిపెట్టడం మంచిది కదా. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. ప్రియుడా, మేము విన్న వాక్యాన్ని బట్టి మమ్మలను మీరు రక్షించగలగ దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, మేము మా జీవితంలో మీరు సమర్థవంతుడైన దేవుడు అని, మీరు మాకు సహాయం చేసేవారని మేము కృతజ్ఞత కలిగి జీవిస్తూ, మా అన్ని విషయాల దగ్గర మేము ఓపికతో కనిపెట్టేవారిగా ఉండగలగటానికి మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలలో విజయాలను మీరు అనుగ్రహించండి. అలాగనే ప్రమోషన్స్ ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రతివారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ప్రియుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వివాహములు కాని వారికి అవ్వటానికి, గర్భఫలము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలాలు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను మీరు దీవించమని, అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు, వీటన్నిటిలో మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.